السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయతో ఈరోజు మనం సూరతు తక్వీర్ ప్రారంభించబోతున్నాము. సూరతు తక్వీర్ ఇది మక్కాలో అవతరించిన సూర. సర్వసామాన్యంగా మక్కాలో అవతరించిన సూరాలలో తౌహీద్, రిసాలత్, ఆఖిరత్కు సంబంధించిన విషయాలు ఉంటాయి అని ఇంతకు ముందు కూడా మనం ఎన్నో సందర్భాల్లో తెలుసుకున్నాము. అయితే ఈ సూరాలో కూడా అలాగే ప్రళయ దినానికి సంబంధించిన విషయాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రిసాలత్ మరియు ఖురాన్ యొక్క గొప్పతనం, ఇవన్నీ విషయాలు రాబోతున్నాయి. వీటి ద్వారానే అల్లాహ్ యొక్క తౌహీద్ను కూడా మనం గమనించవచ్చును. అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని మరియు ఈ తౌహీద్ యొక్క గొప్పతనాన్ని కూడా మనం ఈ సూరా ద్వారా చాటి చెప్పవచ్చును. ఇక ఈ ఆలస్యం లేకుండా మనం సూరా యొక్క తిలావత్, ముఖ్యమైన పదాల యొక్క భావం మరియు సంక్షిప్త వ్యాఖ్యానం ఇన్షా అల్లాహ్ తెలుసుకుందాము. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా? అల్హమ్దులిల్లాహ్ షేక్. అల్హమ్దులిల్లాహ్ షేక్. మాషా అల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ షేక్. అల్హమ్దులిల్లాహ్. అయితే షేక్ సత్తారుణ్ రాలేదు, కాస్త ఫోన్ లేదని చెప్పిందండి షేక్. తనకి ఎవరు? సత్తారుణ్ రాలేదు, ఫోన్ లేదంట తన దగ్గర. అల్లాహ్ అక్బర్. అల్లాహ్ తాలా వారికి సహాయపడుగాక, వారి యొక్క ఇబ్బందిని అల్లాహ్ తాలా దూరం చేయుగాక. అయితే నేను సూరా స్టార్ట్ చేసేకి ముందు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. షేక్ సౌండ్ చాలా స్లోగా వస్తుంది షేక్. ఒక్కసారి మీ వద్ద నుండి పెంచి చూడండి. పెన్షన్ షేక్ కాబట్టి. మీ అందరికీ కూడా అలాగే తక్కువ వస్తుందన్న సౌండ్? అల్హమ్దులిల్లాహ్ బానే వస్తుంది. షేక్ బాగా వస్తుంది. బానే వస్తుంది షేక్. ఏమంటారు? ఎవరైతే తక్కువ ఉందన్నారో వారు ఒకసారి మళ్ళీ మొబైల్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, లేదా ప్రోగ్రామ్ జూమ్ నుండి బయటికి వెళ్ళి మరోసారి రండి. ఏమంటారు? ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. ఇప్పుడు మనం సూరత్ తక్వీర్ చదవబోతున్నామైతే ఈ క్లాస్లోకి రాకముందు మీలో ఎవరైనా కనీసం ఈ సూరా యొక్క తిలావత్, లేదా ఈ సూరత్ యొక్క అనువాదం, లేదా ఈ సూరత్ అనువాదంతో పాటు వ్యాఖ్యానం చదివి వచ్చారా? ఎవరైనా చదివి వచ్చిన వారు ఉంటే చెప్పండి. లేదు షేక్, ఈ సూరా యొక్క అనువాదం చేయలేదు షేక్. లేదు షేక్ చదవలేదు షేక్. చిన్న చిన్న సూరాలు ఉన్నాయి, అందులో కూడా కొన్ని సందర్భాల్లో మనం మొత్తం సూరా చదవలేకపోతాము. క్లాస్లో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి సగం చదువుతాము. అయితే ఒక అంచనా ప్రకారంగా ఎన్ని ఆయతులు మనం ఈరోజు చదువుతామో ఆ ఆయతులు వాటి యొక్క కనీసం అనువాదం మీరు చదువుకొని వచ్చే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్లాస్ నుండి. దీనివల్ల మీరు ఈ పాఠాన్ని అర్థం చేసుకోవడంలో మరింత మీకు సులభతరం కలుగుతుంది. ఓకేనా? ఇన్షాల్లా షేక్. ఇన్షా అల్లాహ్. సరే, ఇన్షా మేము మూడు ఆయతులు తీసుకొని చేస్తున్నాం షేక్. ఒక్కొక్క తఫ్సీర్ మూడు ఆయతులు తీసుకొని రాసుకుంటున్నాం షేక్. అందరం టైప్ చేసి. సార్ చెప్పింది అయిపోయిన క్లాస్ గురించి కాదు, జరగబోయే క్లాస్ గురించి. జరగబోయే క్లాసుల గురించి కాదు, అయిపోయిన క్లాసుల గురించి. అయితే నేనేమంటున్నానంటే, ఏ క్లాస్ అయితే మీరు చదవబోతారో, అంటే ఇప్పుడు ఉదాహరణకు ప్రతి మంగళవారం ఈ 1:30కు నేనంటున్నాను, రాబోయే క్లాసులో ఏం చదవబోతున్నామో అది ఒకసారి కనీసం అనువాదం మీరు చదువుకొని ఉంటే అందులో ఏ విషయాలు ఉన్నాయి, ఒక
లైట్గా కనీసం కొంచెం ఒక మ్యాన్ మైప్గా ఏమంటారు దాన్ని మైండ్ మ్యాప్ అని అంటారు. అది ఒక మీ దృష్టిలో ఉంటుంది, మీ మైండ్లో ఉంటుంది. దాని ద్వారా నేను చెప్పే విషయాలు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి, అర్థం కావడానికి సులభం అవుతుంది. ఓకే, ఇన్షాల్లా. బారకల్లాహు ఫీకుం. వచ్చే వారం చదువుకుంటాం ఇన్షాల్లా. إن شاء الله. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إذا الشمس كورت. సూర్యుడు చుట్టి వేయబడినప్పుడు. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా చుట్టి వేయబడినప్పుడు దేని యొక్క అనువాదం? ఏ అరబీ పదం యొక్క అనువాదం చెప్పండి? మీకు అన్నం ఒకటే ఉంది కదా. సంసు షేక్. సూర్యుడు అంటే సూర్యుడు, నేను అడుగుతున్న ప్రశ్నను శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. అందుకొరకే నేను అప్పుడప్పుడు చెప్పే విధానాన్ని కొంచెం మారుస్తాను. ఈ విధంగా నేను ఇంతకుముందు ప్రశ్న అడగలేదు. ఎందుకు అడుగుతున్నాను? ఇలాంటి కొత్త విషయాలు మీ ముందుకు తీసుకురావడం ద్వారా మీ జ్ఞానం పెరుగుతుంది. మీ యొక్క అటెన్షన్ క్లాస్లో మీరు ఉంటారు, కానీ కొన్ని సందర్భాల్లో వేరే ఆలోచనల్లో వెళ్ళిపోతారు. పిల్లలు ఎవరైనా పక్కన ఉండేది ఉంటే వారి డిస్టర్బెన్స్ అవుతుంది. మొబైల్ ఆన్ ఉంది, జూమ్ ఆన్ ఉంది, నా శబ్దం వినబడుతుంది, కానీ శ్రద్ధ ఉండకపోతే మాట అనేది మనసులో రాదు, మనకు అది మనసులో స్థిరపడదు. నేను అడుగుతున్న ప్రశ్న చుట్టి వేయబడినప్పుడు, ఈ చుట్టి వేయబడినప్పుడు ఏ ఆయతలోని ఏ భాగానికి అనువాదం? కువ్విరత్ షేక్. మళ్ళీ నన్ను అడుగుతున్నారా? నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటే అదే కువ్విరత్ అనుకున్నాను షేక్. కువ్విరత్ షేక్ అనడం వేరు, కువ్విరత్ షేక్ అనంటే అది మీరు సందేహంతో మళ్ళీ అడుగుతున్నారు అన్నట్లు కదా. బారకల్లాహు ఫీకుం. పర్లేదు, అల్హమ్దులిల్లా. ఈ ధోరణి ఎందుకున్నది అని కాదు. బారకల్లాహు ఫీకుం. సరే, మంచిది. చూడండి, ఇక్కడ సూర్యుని విషయం మరియు అది చుట్టి వేయబడినప్పుడు అని. అయితే ఈ అప్పుడు అన్న పదం సుమారు ప్రతి ఆయత్లో మీరు వింటారు, చదువుతారు, చూస్తారు. అది ఇదా అని ఏదైతే అరబీ పదం ఉన్నదో స్టార్టింగ్లో, దాని యొక్క అనువాదం అసలు. ఈ విషయం గుర్తుంచుకోండి. కువ్విరత్ చుట్టి వేయబడినది. కింద రెండవ ఆయతలో ఇన్ కదరత్ కాంతిహీనం అయిపోయినది. స్టార్టింగ్లో ఇదా వచ్చింది గనుక అయిపోయినప్పుడు, చుట్టి వేయబడినప్పుడు అని చేయడం జరుగుతుంది. మరికొందరు ఎలా చేస్తారు? ఆయతలో ఏ క్రమం ఉందో ఆ విధంగానే ఇదా ఎప్పుడైతే, అశంసు సూర్యుడు, కువ్విరత్ చుట్టి వేయబడునో, ఈ విధంగా కూడా అనుమానం చేస్తారు. ఎప్పుడైతే సూర్యుడు చుట్టి వేయబడునో. నేను ఇప్పుడు ఇక్కడ మీకు కేవలం పదాల అర్థం విషయంలోనే కొంచెం ఇంత వివరణ ఇచ్చాను. ఇక రండి, ఇక్కడి నుండి మొత్తం ఈ సుమారు 14 ఆయతుల్లో ప్రళయం సంభవిస్తున్నప్పుడు, సంభవించినప్పుడు మరియు సంభవించిన తరువాత, అంటే ప్రళయానికి సంబంధించిన సూచనలు ఇక్కడ చెప్పబడ్డాయి. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రళయాన్ని తిరస్కరించే ఓ ప్రజలారా, ప్రళయ దినాన ఇంతటి ఘోరమైన సంఘటనలు తప్పకుండా జరగనున్నాయి. వీటిలోని చిన్న చిన్న భాగాలు ప్రళయ సూచనంగా మీకు అడపా దడపా చూపించడం జరుగుతుంది. అయినా మీరు ఈ ప్రళయాన్ని ఎలా తిరస్కరిస్తారు? ఉదాహరణకు చూడండి,
సూర్యగ్రహణం జరిగినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సైన్స్ డెవలప్ అయ్యి భూమి మరియు సూర్యుడి మధ్యలో చంద్రుడు ఏమంటారు దాన్ని, చంద్రుడు మరియు భూమి మరియు సూర్యుడు వీటి యొక్క తిరుగుడు లేదా నడక ఏదైతే ఉందో దాన్ని బట్టి చెబుతున్నారు చంద్రగ్రహణం సూర్యగ్రహణం గురించి. కానీ సర్వసామాన్యంగా ఏం జరుగుతుంది? ఇంత వెలుతురు మొత్తం పగలు రాత్రిగా మారిపోతుంది. అది 12ంటికైనా కానీ ఎప్పుడైతే సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుందో. వాస్తవానికి ఒక గొప్ప సూచన మరియు హదీసులో కూడా వచ్చి ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఇన్నహుమ ఆయతాని మిన్ ఆయాతిల్లా. ఇవి అల్లా యొక్క సూచనల్లో గొప్ప సూచనలు. మరి ప్రళయం సంభవించినప్పుడు ఈ సూర్యుణ్ణి మొత్తం చుట్టివేయడం జరుగుతుంది. చుట్టివేయడం అన్న పదం ఇక్కడ ఉన్నది, కానీ ఇందులో హజరత్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు చెప్పినట్లుగా భావం దాని కాంతి అనేది, దాని వెలుతురు అనేది ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అలా ఉండదు. మరియు ప్రళయ దినం గురించి ఇంకా హదీసుల్లో ఏ విషయాలైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా మనకు తెలుస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వీటన్నిటినీ నరకంలో వేయడం కూడా జరుగుతుంది. అల్లాహు అక్బర్. కొందరికి ఇక్కడ అనుమానం రావచ్చు, ఇవన్నీ అల్లా యొక్క సృష్టి, అల్లా యొక్క విధేయతలో ఉన్నాయి కదా, వీరిని ఎందుకు నరకంలో వేస్తారు? నరకంలో వేయడం అని అంటే ఇలాంటి వాటిని శిక్షించడానికని కాదు. ఎవరైతే వీటిని పూజించేవారో వారి యొక్క బాధ, వారి యొక్క రోదన మరింత పెరగడానికి, అయ్యో ఎవరినైతే దేవతలుగా, దేవుళ్ళుగా, ఎవరైతే మా ఆరాధ్యులుగా మేము భావించి పూజించామో వారిని నరకంలో వేయబడుతుంది, ఇక మా పరిస్థితి ఏమిటి అన్నట్లుగా. ఈ రోజుల్లో ఈ సూర్యుడు మనకు, ఈ భూమికి లక్షలాది కిలోమీటర్ల దూరం ఉన్నాడు. అయినా ఇంత వేడి ఉన్నది. మరియు ప్రళయ సంఘటన అన్నది చాలా చాలా విచిత్రమైన సంఘటన కదా. ఆ రోజు చాలా దీర్ఘ సమయం ఉంటుంది, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అందులో ఒకటి మరేముంటుంది, కేవలం 1 మీల్ దూరాన సూర్యుడు ఉంటాడు. ఇదెప్పుడు? ప్రజల యొక్క తీర్పు జరుగుతున్నప్పుడు. అర్థమైందా? అయ్యో ఇదేంటి, ఒకసారి చెప్పారు చుట్టబడుతుంది, మళ్ళీ దాని భావం వెలుతురంతా ఉండదు అని చెప్పారు, నరకంలో వేయబడుతుందని కూడా చెప్పారు, ఇంకా అది ఇంత దగ్గరగా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాడు అని చెప్పారు. అన్ని వేరువేరు కాదండి. చెప్పాను కదా, దీర్ఘ సమయం వల్ల ఇందులో ఎన్నో రకాల ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. చెప్పే ఉద్దేశం, ఇంత పెద్ద సృష్టి సూర్యుడు, దాని పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, ఓ మానవుడా, నీవు 5 ఫీట్లు 4 ఫీట్ల మనిషివి, నీవు ఏమనుకుంటున్నావు? అల్లా ఆజ్ఞను ఎందుకు నీవు అనుసరించావు? వఇదన్ నుజూము కదరత్, నక్షత్రాలు, అన్నుజూమ్ నక్షత్రాలు, ఇన్కదరత్ కాంతిహీనం అయిపోయినప్పుడు, అంటే వాటి యొక్క నూర్, అందులో ఉన్నటువంటి వెలుతురు అదంతా కూడా మాయమైపోతుంది, అదంతా కూడా ఏమాత్రం కానరాకుండా అయిపోతుంది. ఇది ప్రళయం సంభవించినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మరియు అల్లాహు తఆలా యొక్క సృష్టి గనక అల్లా కోరినప్పుడు అందులో ఎలాంటి మార్పు అయినా చేయవచ్చును. ఇక్కడ ఇన్ కదరత్ అని ఉంది కదా, దీని తర్వాత ఏదైతే సూర వస్తుందో సూరతుల్ ఇన్ఫితార్ 2వ ఆయత్లోనే అక్కడ కూడా ఇంతకరత్ అని కూడా వస్తుంది. ఇన్షాల్లా మరిన్ని వివరాలు మనం అక్కడ తెలుసుకుందాము.
ఆ తర్వాత ఆయతను గమనించండి. వఇదల్ జిబాలు సుయ్యిరత్, వఇదల్ జిబాలు సుయ్యిరత్. జిబాల్ అంటే పర్వతాలు, జిబాల్ అంటే పర్వతాలు. సార యసీరు నడిచి వెళ్ళడం, కానీ సయ్యర యుసయ్యిరు నడిపించడం. సుయ్యిరత్ నడిపింపబడినప్పుడు. అల్లాహు అక్బర్. ఇది కూడా చాలా మనల్ని ఆశ్చర్యంలో ప్రవేశ విషయం. ఇదంతా అల్లా వైపు నుండి జరుగుతుంది గనక అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకొని అల్లాహ్ ఏకైకుడైన మన ఆ సృష్టికర్త, పోషణకర్త, ఉపాధి ప్రదాత ఆ అల్లాహ్ పట్ల మన విశ్వాసం మరింత బలంగా గట్టిగా ఉండి ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే ఈ పర్వతాలు ఇంత బలంగా శక్తివంతంగా మేకుల మాదిరిగా ఈ భూమిపై అల్లాహు తాలా నాటి పెట్టాడు. మరియు భూమి కదిలి పోకుండా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి ఇవి వాస్తవానికి ఒక మేకులుగా పనిచేస్తాయి. వల్ జిబాల ఔతాదా అని ఇంతకుముందే మనం చదివాము. కానీ ఈ పర్వతాలు ప్రళయ సందర్భాన ఎన్నో మార్పులు ఇందులో వస్తాయి. ఒకప్పుడు దూదిని దాని ద్వారా ఎన్నో అవసరాలు తీర్చుకోవడానికి ఉనికి వేయబడినప్పుడు ఎలాగైతే పైకి లేచిపోతూ ఉంటాయో, వల్ జిబాలు కల్ ఎహ్నిల్ మన్ఫూష్ అని అల్లాహు తాలా ఒక సూరాలో సూరతుల్ జిల్జాల్లో తెలిపాడు. మరియు ఈ పర్వతాలు మొత్తం నుజ్జునుజ్జుగా చేయబడతాయి, చూర అయిపోతాయి. ఈ యొక్క పరిస్థితి కూడా ప్రళయ సందర్భంలో జరుగుతుంది అని. మరియు మీరు ఇంతకుముందు సూర నబాలో చదివినట్లు వసుయ్యిరతిల్ జిబాలు ఫకానత్ సరాబా. ఒక సందర్భం ఎలా ఉంటుంది? ఇక్కడ పర్వతం ఉండే కదా అని మనిషి అనుకుంటాడు, వాస్తవంగా ఉండినది. కానీ అల్లాహు తాలా దాని చోట అది ఎలా చేసేస్తాడంటే ఎండమావుల మాదిరిగా. ఇంత పెద్ద. మరొక విషయం గమనించండి. ఇక్కడ ఈ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా భూకంపాలు వచ్చాయి, ఏదో కొంచెం కదులుతుంది ఒక పర్వతం, అంతలోనే ఎన్నో లక్షల కోట్ల నష్టాలు జరుగుతాయి. కానీ ఇది ప్రళయదిన సందర్భంలో మొత్తం భూమిలో ఉన్నటువంటి పర్వతాల్లో ఈ మార్పు జరుగుతుంది. మరి అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? వఇదల్ ఇషారు ఉత్తిలత్. అల్ ఇషార్ 10 మాసాల సూడి ఒంటెలు. 10 మాసాల సూడి ఒంటెలు. వీటి ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? అల్ ఇషార్ 10 మాసాల సూడి ఒంటెలు ఉత్తిలత్, వాటి మానాన వదిలివేయబడినప్పుడు అరబ్బుల వద్ద ఆనాటి కాలంలో ఎప్పుడైతే ఈ సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, వాహనాలు, కార్లు, ట్రైన్లు, ఫ్లైట్లు ఇవన్నీ ఏమీ లేకుండినవి, ఆ రోజుల్లో ఒంటెల యొక్క విలువ చాలా గొప్పగా ఉండింది. మరియు ఈ రోజుల్లో కూడా ఉంది అరబ్బుల వద్ద. అందులో ప్రత్యేకంగా ఏ ఒంటెనైతే సూడిగా ఉండి, గర్భంతో సూడిగా అని అంటారు కదా ఒంటె జంతువుల విషయంలో, అవి ఈనడానికి, వారికి పిల్లలు పుట్టడానికి సమయం దగ్గరగా ఉంటుందో అలాంటి ఒంటెలను ఇషార్ అంటారు. ఇది అషర్ నుండి వచ్చింది. మీరు మిన్హాజుల్ అరబియా లేదా కొన్ని ఇంకా అరబీ పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా ఉండవచ్చు బహుశా. అషర్ అంటారు 10. సర్వసామాన్యంగా మొత్తం 10 మాసాలు
సూడిగా ఉంటాయి. ఒంటెల యొక్క గర్భం అనేది 10 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాతనే అవి ఈనుతాయి. అయితే ఇషార్ ప్రత్యేకంగా ఈనడానికి దగ్గరగా ఉన్నటువంటి ఒంటెల గురించి ఈ పదం ఉపయోగిస్తారు. ఎప్పుడైతే ఒక ఒంటె పిల్లలు కనడానికి దగ్గరి సమయంలో ఉంటుందో దాని విలువ అరబ్బుల వద్ద మరింత చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని మీరు సమూద్ జాతి వారి యొక్క ప్రశ్నతో కూడా తెలుసుకోవచ్చు. వారు తమ ప్రవక్తను ఛాలెంజ్ చేస్తూ ఒక మహిమ ఏదైతే కోరారో, ఏం కోరారు? వారి యొక్క కోరిక మేరకు అల్లాహుతాలా పర్వతంలో నుండి ఒక సూడి ఒంటెను వెలికి తీశాడు. అది వచ్చిన కొంతసేపటికే ఈనినది ఒక పిల్లను కన్నది. మరియు అది తన పిల్లతో పాటు ఉండేది, నీళ్లు త్రాగడానికి వెళ్ళేది, తినడానికి మేత కొరకు వెళ్ళేది అన్న విషయాలు వేరే సూరాలలో మనం చదువుతాము. ఇషార్, ఈ సూడి ఒంటె, ఈనడానికి చాలా దగ్గరగా ఉన్న ఒంటెలు అరబ్బుల వద్ద వీటి విలువ చాలా ఎక్కువగా ఉంది. ఆ సమయంలో పూర్తి శ్రద్ధ దాని వైపునకు ఇచ్చేవారు. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో ఇలాంటి ఒంటెల యజమాని దానిని వాటిని పట్టించుకోకుండా ఉంటాడు. అందుకారణంగా అవి వాటి మానాన వదిలివేయబడతాయి. అంటేమిటి? ఓ మానవులారా, అంత గాంభీర్యం, చాలా భయంకరమైన స్థితి ఆ ప్రళయం సంభవించే సందర్భంలో. వఇదల్ వుహూషు హుషిరత్, మరియు వుహూష్ అడవి జంతువులన్నీ ఒక చోట సమీకరించబడినప్పుడు, హుషిరత్ సమీకరింపబడడం, మహ్షర్ అంటారు కదా, ఈ పదంతోనే వస్తుంది. అందరూ హాజరు చేయబడతారు, సమీకరించబడతారు ఒక మైదానంలో. ఖురాన్లో మహ్షూర్ అని వస్తుంది, ప్రజల గురించి చెప్పడం జరిగింది. మరొక సూరాలో మానవులతో పాటు ఎన్నో పక్షులు, జంతువులు, వేరే వాటిని కూడా ప్రళయ దినాన హాజరు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కొంచెం ఇక్కడ శ్రద్ధ వహించండి మీరందరూ. ఇన్షాల్లా మీరందరూ శ్రద్ధ వహిస్తున్నారని ఆశిస్తున్నాను. దేని గురించి? అడవి జంతువులన్నీ ఒక్క చోట సమీకరించబడినప్పుడు ఇందులో కనీసం 2 భావాలు ఉన్నాయి అని ధర్మవేత్తలు అంటారు. ఒకటి, అడవి జంతువుల ప్రస్తావన వచ్చింది కదా, అడవి జంతువులు ఎక్కడుంటాయి? ఇవి అడవుల్లో ఉంటాయి. పిల్లి, కుక్క, ఎద్దు, ఆవు, బర్రెలు, వీటిని మనం అడవి జంతువులు అని అనము. ఇవి పాల్తూ జానవర్, అంటే మనకు తోడుగా ఉండి, మనకు దగ్గరగా ఉండి వాటిని మనం పెంచుకుంటూ ఉంటాము. కానీ అడవి జంతువులు మానవులతో వచ్చి కలిసి ఉంటాయి. ఒక సింహం పక్కనే, పులి పక్కనే అక్కడ ఒక గజాల్, ఏమంటారు, హిరన్, తెలుగులో మర్చిపోతున్నాను నేను. హిరన్ కో క్యా బోల్తే హై? జింకలు ఉండడం, తోడేళ్ళు వాటికి దగ్గరలో తోడుగానే మేకలు ఉండడం, ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటేమిటి? ఆ ప్రళయ దినాన ఎంతటి భయంకరమైన పరిస్థితి అంటే, ఆ రోజు అవి తోటి వారిపై దాడి చేసి తినేయడం అన్నటువంటి బాధ, అలాంటి ఆలోచన కూడా వారికి లేకుండా పోతుంది. మరొకటి, వారిలో సైతం ఎంతటి ఘోరమైన భయకంపితులు ఏర్పడతాయంటే, అవి అడవిలో ఉండి ఇంకా ఎక్కువ భయకంపితులై
మానవుల మధ్యలో మానవులకు తోడుగా వచ్చేస్తాయి. రెండో భావం ఖురాన్లో వచ్చిన ఒక ఆయత్ ఆధారంగా ప్రళయ దినాన అల్లాహు తఆలా కేవలం మానవులను మరియు జిన్నాతులనే కాదు, జంతువులను కూడా హాజరుపరుస్తాడు. అవి కూడా వచ్చేస్తాయి. అల్లాహు తాలా వాటికి స్వర్గ నరకాలు లేనప్పటికీ అల్లాహ్ ఎంత న్యాయం చేసేవాడో ప్రజలకు చూపించడానికి వాటిని కూడా హాజరుపరుస్తాడు. అలాంటిది ఆ ప్రళయ దినం నుండి, అల్లా ముందు నిలబడడం నుండి, అల్లాకు లెక్క ఇవ్వవలసిన విషయం నుండి మనం ఎక్కడికి పారిపోలేము. ఈ గుణపాఠం ఇవ్వడం. ఇక్కడ కొంచెం ఆగి నేను మరొక విషయం మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను, మరియు ఎవరెవరైతే తర్వాత ఈ ఆడియో వీడియోలు వింటారో వారికి గుర్తు చేయాలనుకుంటాను. అదేమిటంటే, ఖురాన్లో మనం ఇలాంటి కొన్ని సంఘటనలు చదువుతున్నప్పుడు ఏదో ప్రళయ దినాన జరుగుతుందట అన్నట్లుగా కాదు. మనం ఆ సమయాన మన పరిస్థితి ఏముంటుందో ఊహించుకొని, మన విశ్వాస స్థితి ఎలా ఉండాలి దాన్ని గుర్తు చేసుకొని, మనం తౌహీద్పై, రిసాలత్పై, ఆఖిరత్పై నమ్మకాన్ని పెంచుకొని పుణ్యాలు చేయడంలో ముందుకు ఉండడం, పాపాల్లో చాలా వెనక్కి ఉండడం, ఇలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి. లేదా కేవలం ప్రళయం సంభవించినప్పుడు అది ఏదో సూర్యుని చుట్టి వేయబడి నక్షత్రాలంతా కాంతిహీనమైపోయి పర్వతాలను నడిపించబడుతుందట, మరియు ప్రజలు తమ యొక్క జంతువులను ప్రత్యేకంగా ఈనడానికి ఏవైతే దగ్గరగా ఉంటాయో వాటిని మర్చిపోతారట. అట అనుకుంటా కేవలం అది ఏదో ఒక సంఘటన, ఏదో ఒక కథ చదువుతున్నట్లుగా పరిస్థితి ఉండకూడదు. అందులో మనకు గుణపాఠాలు ఏమున్నాయో అవి గ్రహించాలి. 6వ నంబర్ ఆయతను చూడండి. వఇదల్ బిహారు సుజ్జిరత్. సముద్రాలు, అల్ బిహార్, సుజ్జిరత్, దీనికి కూడా 2 భావాలున్నాయి. ఒకటి చాలా ప్రఖ్యాతిగాంచిన భావం రాజేయబడినప్పుడు, అంటే వాటిలో మంటలు లేపబడినప్పుడు, అగ్ని తగలబెట్టడం జరిగినప్పుడు, ఇదొక భావం. రెండవది కొందరు వ్యాఖ్యానకర్తలు చెప్పినట్లు సజరా, సీన్ జీమ్ రా యొక్క భావం నీళ్లు చాలా హద్దులు దాటి పారిపోవడాన్ని కూడా చెబుతారు. అయితే బిహారు సుజ్జిరత్ అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఆ సమయాన భూమి అంటూ కనబడకుండా అంతట నీరే నీరు అయిపోతుంది. జీవనం ఏమాత్రం ఇక్కడ సమంజసం, జీవం ఏమాత్రం అవకాశం లేకుండా అయిపోతుంది. ప్రళయం సంభవించినప్పుడు ఇది జరగవచ్చు, అది జరగవచ్చు. మరియు రెండిట్లో వ్యత్యాసం, రెండిట్లో విరుద్ధం అనేది లేదండి. ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఖురాన్లో ఏ ఒక్క ఆయతు కూడా మరో ఆయతుకు, లేదా ఖురాన్లోని ఏ ఒక్క ఆయతు కూడా సహీ హదీసుకు వ్యతిరేకం, విరుద్ధం ఉండదు. అలా ఎక్కడైనా మనకు ఏర్పడితే అది మన యొక్క బుద్ధి జ్ఞానాల కొరత ఉంటుంది. అంటే మనకు ఎక్కువ జ్ఞానం లేనందువల్ల అసలైన విషయాన్ని గ్రహించలేకపోతున్నాము, లేదా కొంత జ్ఞానం వచ్చింది కానీ ఇంకా దాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోతున్నాము. బిహారు, అల్ బిహారు సుజ్జిరత్, ఇది 2 భావాలు కూడా పాసిబుల్ ఇక్కడ. ఎందుకు? ఈ రోజుల్లో కూడా మనం సైన్స్ పరంగా ఒక విషయం వింటాము, చదువుతాము. అదేంటి? ఆక్సిజన్ మరియు హైడ్రోజన్, ఇవి 2 కలిస్తేనే నీళ్లు అవుతాయి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి వేరు అయినా మరొక దానితో అందులో మంటలు లేస్తాయి. చెప్పబడే ఉద్దేశం ఏమిటంటే, ఓ మానవులారా,
అల్లాహుతాలా తలుచుకున్నన్ని రోజులు ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసి మీకు మంచి నీరుగా పనిచేస్తాయి, లాభాన్నిస్తాయి. ఎక్కడైతే మంటలు లేస్తున్నాయో అక్కడ ఆ మంటలు ఆర్పడానికి ఈ నీళ్లు మీరు ఉపయోగిస్తారు. కానీ అల్లాహ్ తలుచుకున్నప్పుడు ఆ నీళ్లు హద్దులు మీరిపోవడమే కాకుండా వాటిలో మంటలు లేస్తాయి. ఇక మీరు ఆ మంటలు ఆర్పడానికి ఏమి తీసుకొస్తారు? ఏ శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి? ఏమీ లేవు. ఒకే ఒక శక్తి, అల్లాహ్ యొక్క శక్తి ఆ రోజు పనిచేస్తుంది. మీరు ఆ అల్లాహ్ను నమ్ముకున్నారు, ఆ అల్లాహ్ ఇష్ట ప్రకారంగా జీవితం గడిపారంటే ప్రళయ దినాన ఎలాంటి భయంకర సంఘటనలు సంభవించినా మీరు మాత్రం సురక్షితంగా ప్రశాంతంగా ఉంటారు. అర్థమవుతుందా? అసలు విషయం ఇది మనం గమనించాల్సింది. ఆ సందర్భాల్లో ఎలాంటి భయకంపితులు ఏర్పడినా నిజమైన విశ్వాసులు, పుణ్యాల్లో చాలా ఎక్కువగా ముందుకు ఉండేవారు, వారికి ప్రశాంతత అనేది ఉంటుంది. ఎలాంటి వారికి గాంభీర్యం, భయం అనేది ఉండదు. వఇదన్ నుఫూసు జువ్విజత్, మరియు ఆత్మలు అనుసంధానం చెయ్యబడినప్పుడు. ఇక్కడ కూడా ఈ పదానికి జువ్విజత్ ఎన్నో భావాలున్నాయి. ఒక భావం ఆదం అలైహిస్సలాం నుండి మొదలుకొని ప్రళయం సంభవించే వరకు చివరి మనిషి ఎవరైతే పుట్టి చనిపోతాడో వారందరి శరీరాల నుండి ఆత్మ వేరైపోతుంది కదా చావు అంటే. కానీ అల్లాహు తఆలా మళ్ళీ ఆత్మలను ఆ శరీరాలతో కలుపుతాడు. ఏ ఆత్మల యొక్క శరీరాలు లేవో అల్లా తన శక్తి సామర్థ్యంతో పుట్టిస్తాడు. సహీ బుఖారీలోని హదీస్ తెలుసు కదా మీకు. ఎందుకు నేను సహీ బుఖారీలోని హదీస్ గుర్తు చేస్తున్నాను? శ్రద్ధ వహించండి. ఈ రోజుల్లో కొందరు ఏమంటారు, అవును చావు అంటే శరీరం నుండి ఆత్మ వేరైపోవడం కరెక్టే, కానీ ఫలానా వ్యక్తిని ఒక జంతువే మింగేసింది కదా, ఫలానా వ్యక్తి కాలి బూడిద అయిపోయాడు కదా, మరి వారి శరీరం లేదు కదా, వారి యొక్క ఆత్మ మళ్ళీ ఆ శరీరంలో ఎలా వస్తుంది? ఇహలోక పరంగా మనలో లేని శక్తి, మనలో ఉన్న వీక్నెస్, వీటి పరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అల్లాహ్ చెప్పాడు కలుపుతాడని. అల్లాహ్ ఆ శక్తి కలిగినవాడు. సహీ బుఖారీలోని హదీస్ ఏమిటి? పూర్తి హదీస్ చదివి వినిపించను, సారాంశం దానిది చెబుతున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే అల్లాహు తాలా మళ్ళీ నన్ను తన ముందు నిలబెట్టి ప్రశ్నిస్తాడు అని తెలుసుకున్నాడో చాలా భయపడిపోయాడు. వాస్తవంగా అల్లాను నమ్మేవాడు మరియు అల్లా యొక్క ఆరాధనయే చేసేవాడు. అల్లా యొక్క భయం అనేది చాలా అతనికి కలిగి ఒక తప్పు నిర్ణయం చేశాడు. ఏం చేశాడు? తన యొక్క పిల్లలకు చెప్పాడు, నేను చనిపోయిన వెంటనే నన్ను కాల్చేసి బూడిద చేసి, కొంత బూడిద గాలిలో ఎగిరివేసేయి, మరికొంత బూడిద నీళ్లల్లో కలిపేసేయి. అబ్బో, అల్లా ముందు నిలబడి సమాధానం ఇవ్వడం మనకేం శక్తి ఉంటుంది? మనకేం ఆ సందర్భంలో మనం ఇవ్వగలుగుతాము సమాధానం? అల్లాహు తాలా ఆ గాలికి ఆదేశించాడు, ఆ నీళ్లను ఆదేశించాడు. అతని బూడిద అయిపోయిన మొత్తం మళ్ళీ దానితో అతని యొక్క శరీరాన్ని అల్లా తయారు చేసి తన ముందు నిలబెట్టి అడిగాడు, ప్రశ్నించాడు. సహీ బుఖారీలో వచ్చిన హదీత్ ఇది. అయితే అలా చెయ్యకూడదు. ఇంతకుముందు జరిగిన ఒక సంఘటనను ప్రవక్త మనకు తెలిపారు. చెప్పే ఉద్దేశం ఏమిటి? అల్లా సర్వశక్తిమంతుడు. అంతెందుకు, సూర్య బకరాలోనే ఉంది కదా, ఒకే చోట 2-3 సంఘటనలు. ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు తన కాలంలో ఉన్నటువంటి రాజు మధ్యలో ఏ మునావరా, డిబేట్ జరిగినదో దాని తర్వాత ఆయతులో చూడండి, ఔ కల్లదీ మర్ర అలా కరియతిన్ వహయ ఖావియతున్ అలా ఉరూషిహా. అల్లాహు తాలా తెలుపుతున్నాడు, ఒక వ్యక్తి
ఒక గ్రామం నుండి వెళ్తున్నాడు. ఏ గ్రామం? కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒకేసారి వినాశనం వచ్చి చనిపోయారు. వారి ఆ గ్రామం మొత్తం తలకిరిందులై చెట్లు అన్నీ కూడా పడిపోయి, ఇలాంటి వారిని అల్లా ఎలా లేపుతాడు కావచ్చు అని అతని మనసులో వస్తే, అతడు ఏ గాడిదపై ప్రయాణం చేస్తూ ఉన్నాడో తన వెంట తన యొక్క తిను ఆహార భోజనాలు పదార్థాలు కూడా ఉన్నాయి. అల్లా అతన్ని అక్కడే చంపేశాడు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది, లేపాడు. నీవు ఎన్ని రోజుల వరకు చనిపోయి ఉంటివి అంటే, అతడు పొద్దు అంటే ఉదయం యొక్క మొదటి భాగంలో చాష్ట సమయంలో చనిపోయి అసర్ తర్వాత లేచాడు. అతనేమనుకున్నాడు, ఒక పొద్దు లేదా కొంత భాగం నేను చనిపోయి ఉంటుంది. అల్లా చెప్పాడు, కాదు కాదు, 100 సంవత్సరాల కంటే ఎక్కువ నీవు చనిపోయి ఉన్నావు. ఇక నీవు చూడు, నీ అన్నం ఏదైనా పాడైందా? పాడు కాకుండా కాపాడినది మేము, ఒకసారి చూసుకో. ఇక నీ గాడిద విషయానికి వస్తావా? చూడు, నీ గాడిద చనిపోయి దాని యొక్క ఎముకలు బుక్కలు మొత్తం కనబడుతున్నాయి కదా నీకు. నీ ముంగట్నే ఇప్పుడు దాన్ని మళ్ళీ లేపుతాను అని అల్లాహుతాలా లేపేశాడు. అల్లాహుతాలా లేపేశాడు. సూర్య బకరాలో ఉంది, చదవండి. అయితే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటి? ఆత్మలు వాటి శరీరంలో లేదా అల్లా ఇష్టం ప్రకారం వేరే శరీరాలు ఇచ్చి ఆత్మలను వాటిలో కలపడం, ఇదొక భావం. రెండో భావం ఏమిటంటే, ప్రళయ దినాన విశ్వాసులు ఒక వర్గంలో, అవిశ్వాసులు ఒక వర్గంలో, ఈ విధంగా కూడా ఉంటారు. ఇంకా విశ్వాసుల్లో నమాజుల వారిది ఒక గ్రూప్, ఉపవాసం ఉన్న వారిది ఒక గ్రూప్, ఈ విధంగా. అలాగే అవిశ్వాసుల్లో పాపాత్ముల్లో కూడా వారి వారి పాపాల ప్రకారంగా. అయితే ఇలా ఏర్పడనున్నది. వఇదల్ మౌఊదతు సుఇలత్, వఇదల్ మౌఊదతు సుఇలత్. అల్లాహు అక్బర్. అల్లాహ్ తాలా సజీవంగా పాతి పెట్టబడిన బాలిక. వఅదయఇదు అరబీ పదం సజీవంగా పాతి పెట్టడం. అల్ మౌఊద సజీవంగా పాతి పెట్టబడిన బాలిక. సుఇలత్ ప్రశ్నించబడినప్పుడు. దీనికి కూడా వ్యాఖ్యానకర్తలు ఎన్నో భావాలు తెలుపుతారు. అయితే ఒకటేమిటి, ఖురాన్లో సర్వసామాన్యంగా మనం చూస్తాము, మరియు హదీసుల్లో కూడా వివరణ ఉన్నది. మనమందరము అల్లా ముందు నిలబడతాము. మనం ఇహలోకంలో చేసుకున్న ప్రతి మంచి చెడు, విశ్వాసం అవిశ్వాసం అన్నిటి గురించి అల్లాకు లెక్క చెప్పుకునేది ఉంది. అయితే ప్రత్యేకంగా ఈ ప్రశ్న కూడా అక్కడ ఆ బాలికలతో, ఆ పిల్లలతో ప్రశ్నించడం జరుగుతుంది. ఏ పిల్లల్ని సజీవంగా పాతి పెట్టడం జరిగినదో. రెండో భావం ఇందులో, ఇహలోకంలో ఎవరినైనా చంపబడినప్పుడు హతుడు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఎవరైనా ఒక బంధువు ఉండి, నా బంధువుని చంపిన వాడెవడు, అరే ఎందుకు నువ్వు చంపావురా అన్నటువంటి ప్రశ్న అడిగి ఆ హక్కు తీసుకునే ప్రయత్నం చేస్తారు కదా. కానీ స్వయంగా తల్లిదండ్రులే చంపినప్పుడు ఇక ఆ పిల్లలకు న్యాయవాదిగా అనుకోండి, లేక సపోర్ట్ చేసేవారు ఇంకా ఎవరుంటారు? కానీ
అల్లా వారికి సపోర్ట్గా నిలబడి ఆ రోజు అల్లాహు తహాలా తప్పకుండా ప్రశ్నిస్తాడు. అంటే ఏమిటి? మమ్మల్ని అడుగుతాడు ఎవడు అన్నటువంటి గర్వంలో ఎవరు ఏ తల్లిదండ్రులు కూడా ఉండకూడదు. తమ సంతానం పట్ల వారు చేస్తున్న అన్యాయాలు, దౌర్జన్యాలు అల్లా తప్పకుండా అందరినీ హాజరుపరిచి ఆ పిల్లల్ని అడుగుతాడు. మూడో విషయం ఇక్కడ గమనించాల్సింది, సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు, అంటే ప్రశ్న ఎవరితో జరుగుతుంది? చంపిన తల్లిదండ్రులతో కాదు, ఆ చనిపోయిన వారితో, ఎవరినైతే చంపబడినదో వారితో. ఇది విచిత్రంగా ఏర్పడుతుంది కదా కొందరికి. కాదు, అల్లా చెప్పిన మాటలో సత్యమే సత్యం ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో నేరస్తుడు ఎవడో, దౌర్జన్యపరుడు ఎవడో, హంతకుడు ఎవడో, అత్యాచారం చేసిన వాడెవడో తెలుసు, ముందు నిలబడే ఉన్నాడు. కానీ అతనితో మాట్లాడకుండా, అతన్ని ప్రశ్నించకుండా, ఎవరిపై అన్యాయం జరిగిందో, ఎవరు బాధితుడో, ఎవరు హతుడయ్యాడో, చంపబడ్డాడో వారితో మాట్లాడడం అంటే ఏంటి? పక్కనే ఉన్న ఆ ముజ్రిమ్, క్రిమినల్ పర్సన్, రేయ్ నువ్వు ఎంత దుర్మార్గునివి అంటే నీతో మాట కూడా ఈ సందర్భంలో సరియైనది కాదరా అని బాధలో ఉన్న వారి వైపునప్పుడు, చెప్పమ్మా ఏంటి, ఎందుకు నిన్ను చంపబడింది, నీ తప్పు ఏది లేకుండా కూడా ఎందుకు నీపై ఇంత జరిగింది అని వారికి ఓ రకమైన ఓదార్పు. మరియు ఈ సజీవంగా పాతిపెట్టడం దీని యొక్క విషయం ఏంటి అంటే, ఈ రోజుల్లో ఎలాగైతే జరుగుతుందో, సైన్స్ టెక్నాలజీ పెరిగాయి, జ్ఞానం చాలా పెరిగింది, చాలా అభివృద్ధి చెందుతున్నాము. ఇప్పుడు మనం రాతి కాలంలో లేము, మనము సైన్స్ టెక్నాలజీ కాలంలో ఉన్నాము అని ఇంత గర్వించుకుంటున్నారో, కానీ ఇంత గర్వానికి, ఇంత ఎదుగుదలకు వచ్చినప్పటికీ కూడా కోడళ్లపై అన్యాయాలు, కట్నాలు తేలేదను గాని, లేకుంటే ఇంకా వేరే రకాలుగా హింసా దౌర్జన్యాలు స్త్రీ జాతిపై ఎంతగా జరుగుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో తమ అప్పులు తీర్చుకోవడానికి, అక్రమ సంబంధాలు పెంచుకోవడానికి సంతానాలను చంపుతున్నారు. ఆనాటి కాలంలో అరబ్బులు అందరూ కాదు, అరబ్బులోని కొన్ని తెగలు మాత్రమే, వారిలో ఈ చెడ్డ ఆచారం ఉండినది. వాటికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కొందరు ఆర్థిక ఇబ్బందులకు గురి అయి ఇలా చేసేవారు. పిల్లలు ఎక్కువ పుట్టేది ఉంటే ఎవరు పోషించాలి ఈ రోజుల్లో కూడా అనుకుంటున్నారు కదా. దురదృష్టవశాత్తు ముస్లింలు అనుకుంటున్నారు, వల్లాహు ఖైరు రాజకీన్, అల్లాహే అందరికంటే ఉత్తమ ఉపాధి ప్రసాదించేవాడు అని నమ్ముకుంటూ రజాక్ అని పేరు పెట్టుకుంటారు, అబ్దుల్ రజాక్ అని, అబ్దుల్ రాజిక్ అని. అయినా కానీ అల్లాహ్ మీద ఉండవలసిన నమ్మకం ఆ విధంగా లేదు. ఆనాటి కాలంలో మరొక కారణం, అమ్మాయికి పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత మా అమ్మాయి ఒకరి ఇంట్లో వెళ్ళి ఒకరికి భార్యగా అయి చాకిరీ చేయాలా? చచా, అలాంటి పరిస్థితి రాకముందే నేను చంపేయాలి బిడ్డను అన్నటువంటి చెడ్డ ఫీలింగ్స్ మరికొందరిలో ఎలా ఉండేనంటే, ఈ అమ్మాయి పెరిగి ఏం చేస్తుందయ్యా, అబ్బాయి ఉంటే మనం ఏ యుద్ధాలు చేస్తామో అందులో అబ్బాయి మనకు పనికి వస్తాడు, అమ్మాయిలు స్త్రీలు ఏం పనికి వస్తారు, ఇలాంటి దురాలోచనలో ఉన్నారు. అందుకొరకే మీరు చూస్తారు, అల్లాహు తఆలా సూరతున్ నహల్ ఇంకా వేరే కొన్ని సూరాలలో ఇలాంటి వారి గురించి
చూడండి అక్కడ వారి యొక్క పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉండిందో సూరత్ బహుశా జుఖ్రుఫ్ అలాగే సూరతున్ నహల్లో తెలిపి ఉన్నాడు. అరబీ రాయాలనుకుంటున్నాను. వైదా బుషిర అహదుహుం బిల్ ఉన్సా ظل وجهه مسودا وهو كظيم వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే వాడి మొహం నల్లగా మారిపోతుంది, లోపలే కుతకుతలాడిపోతాడు. ఈ దుర్వార్త విన్న తర్వాత ఇక లోకులకు ముఖం ఎలా చూపేది అని అతడు నక్కి నక్కి తిరుగుతూ ఉంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టి పెట్టుకోవాలా లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. చూడు ఎంతటి జుగుస్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు. ఇంకా వేరే సూరాలో కూడా ఇలా తెలపడం జరిగింది. అయితే ఈ బిడ్డలు ఎవరినైతే చంపడం జరిగిందో ఆ రోజుల్లో బిడ్డలను చంపడమే ఒక అలవాటుగా ఉండింది. అందుకొరకు ఇక్కడ మౌఊద స్త్రీ యొక్క ప్రస్తావన, స్త్రీలింగం అనేది వచ్చింది. ఈ రోజుల్లో అబ్బాయిలను కూడా చంపుతున్నారు కొందరు. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాము. నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లాహ్. అప్పుడే పుట్టినటువంటి చిన్న పాపలు ఏమంటారు దాన్ని, డస్ట్బిన్ వద్ద ఎక్కడైతే కచరా వేస్తామో అక్కడ డబ్బాలలో దొరుకుతున్నారు అని. ఎందుకు? అక్రమ సంబంధాలతో పుట్టిన సంతానాన్ని ఎలా మేము ఉంచుకోవాలి అన్నటువంటి అవమానంతో కూడా ఇలా చేస్తున్నారు. అయితే వారందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అందుకొరకే తర్వాత ఆయతలో ఏముంది? వఇదల్ మౌఊదతు సుఇలత్ బిఅయ్యి ذంబిన్ కుతిలత్ బిఅయ్యి ذంబిన్ కుతిలత్. ఏ పాపం చేసిందని హతమార్చబడింది అని ప్రశ్నించడం జరుగుతుంది. ఆ తర్వాత వఇద సుహుఫు నుషిరత్. వఇద సుహుఫు నుషిరత్. ఇక్కడ ఇప్పుడు ప్రళయ దినం సంభవించిన తర్వాత మరోసారి అందరినీ లేపబడిన తర్వాత ప్రతి ఒక్కరికి వారి కర్మలు ఏవైతే ఇవ్వబడతాయో వారి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కర్మ చిట్టాలు వేరే ఖురాన్ ఎన్నో ఆయతుల్లో దీని ప్రస్తావన ఉంది. మనం ఇహలోకంలో ఏం మాట్లాడుతున్నామో, ఏ పని చేస్తున్నామో, ఏ విషయం గురించి బలంగా ఆలోచిస్తున్నామో, నిర్ణయాలు తీసుకుంటున్నామో, ప్లాన్లు చేస్తున్నామో ఇవన్నీ కూడా రాయబడతాయి. ఇవన్నీ కూడా రాయబడుతున్నాయి. అవన్నీ కూడా ఒక ఫైల్ మాదిరిగా తయారవుతున్నాయి. మరియు ప్రళయ దినాన వీటి గురించి అవి మనకు చేతుల్లో ఇవ్వబడతాయి. నస్తన్ సిహు నస్తన్. ఇదిగో ఇది మా రికార్డ్, మీ గురించి ఇది ఉన్నట్లుగా చెబుతుంది. మేము మీ కర్మలన్నింటినీ నమోదు చేయించే వాళ్ళం అని వారితో అనబడుతుంది కదా. సూరత్ బనీ ఇస్రాయిల్లో వచ్చిన ఆయత్ చూసారా? ఇదిగో నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో. ఇక్కడ పుస్తకం అంటే ఏదో పుస్తకాలు కాదు, ఇక్కడ ఉంది చూడండి. మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని అతని సమక్షంలో బయట పెడతాము. దాన్ని అతను తెరిచిన పుస్తకంలా చూసుకుంటాడు. ఇదిగో నువ్వు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో, ఈరోజు నీ లెక్క తీసుకోవటానికి నువ్వే చాలు అని అతనితో అనబడుతుంది. మనం చేస్తున్న ప్రతీది కూడా రాయబడుతుంది మరియు కర్మల పత్రాలు తయారవుతున్నాయి. ఒకవేళ విశ్వాసులమై పుణ్యాలు మనలో ఎక్కువ ఉంటే మన కర్మపత్రం మన కుడి చేతిలో ముందు నుండి దొరుకుతుంది, చాలా ఆనందిస్తాము. ఒకవేళ అవిశ్వాసులు లేదా పేరుకు మాత్రమే విశ్వాసులు ఈ పాపాల్లోనే జీవితం గడిపి ఉండేది ఉంటే వెనుక నుండి ఎడమ చేతిలో దొరుకుతుంది. చాలా బాధాకరమైన సంఘటన ఉంటుంది.
وإذا السماء كشطت. السما ఇంతకు ముందు కూడా సూరత్ నబాలో వచ్చింది. సమా అంటే ఏంటి అర్థం? సమా అంటే అర్థం ఏమిటి? ఆకాశం షేక్. ఆకాశం. అల్ జహీమ్ అంటే మన్నించబడి. అల్లాహు అక్బర్. అల్ జహీమ్. మీరు కలర్లను గుర్తుపడతలేరా ఏంటి? నరకం. ఆ? నరక ఇక్కడ కనీసం 2 కలర్లు ఉన్నాయి కదా, నలుపు నరకం. ఎరుపు. జహీమ్ ఏ కలర్ లో ఉంది? రెడ్ కలర్ లో నరకం. నరకం షేక్. وإذا السماء كشطت. ఆకాశం తోలు ఒలిచివేయబడినప్పుడు. మీరు ఇంతకుముందు చదివి ఉన్నారు సూరే నబాలో కూడా. అయితే ఆకాశం గురించి కూడా ప్రళయ దినాన వేరు వేరు స్థితులు ఉంటాయి. وفتحت السماء فكانت أبوابا. అందులో ద్వారాలు ఏర్పడతాయి అని చదివారు. ఇక్కడ దాని తోలు ఒలిచివేయబడినప్పుడు అని చదివారు. అంటే దాని పరిస్థితి అలా ఉంటుంది అని. దీని యొక్క మరో భావం ఏమిటంటే ఈ ఆకాశం ఈ రీతిలో ఉండదు, మొత్తం పగిలి ముక్కలు ముక్కలుగా కూడా అయిపోతుంది. అలాంటి ఒక పరిస్థితి కూడా ఉంటుంది. కొంచెం కొన్ని క్షణాలు ఉండండి, ఆ యొక్క జవాబు ఇద్దాము. ఇక్కడ దగ్గరే ఈరోజు జరుగుతుంది. وإذا الجحيم سعرت. నరకం మండించబడినప్పుడు. నరకం యొక్క ప్రస్తావన మనకు ప్రళయ దినాన అంటే అందరూ లేపబడి లెక్కలు జరుగుతున్నప్పుడు అక్కడ కూడా వేరు వేరు సందర్భాల్లో వస్తుంది. ఎక్కడైతే ప్రజలందరూ నిలబడి తీర్పు కొరకు మైదానంలో ఉంటారో 70,000 సంఖ్యలతో బంధించబడి నరకాన్ని వారి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒక్కో సంఖ్యలను పట్టుకునే దైవదూతల సంఖ్య 70,000గా ఉంటుంది. అల్లాహు అక్బర్. వారు మరింత భయపడిపోవాలి. ఎవరైతే అల్లాను విశ్వసించలేదు, ప్రళయ దినాన్ని తిరస్కరించారో, పాపాల్లోని జీవితం గడిపారో. అలాగే స్వర్గం గురించి చెప్పబడింది, వైదల్ జన్నతు ఉస్లిఫత్. స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు అని. స్వర్గం దగ్గరగా తీయబడుతుంది ఆ రోజు విశ్వాసుల కొరకు, పుణ్యాత్ముల కొరకు. వారు ఆనందించాలి, సంతోషించాలి. అలిమత్ నఫ్సుమ్మా అహ్బరత్. అప్పుడు ఎప్పుడైతే ఆ రోజున ఈ సంఘటనలన్నీ జరగనున్నాయో అప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది. ప్రాణి అని ఉంది గనక తెలుసుకుంటుంది. ప్రతి మనిషి తెలుసుకుంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలిస్తే, అక్కడ నమ్ముకుంటే, సత్యాలన్నిటినీ అక్కడ గ్రహించి వాటిని ధృవపరిస్తే లాభమేమీ ఉండదు. అల్లా ఇప్పుడు మనకి ఏదైతే తెలుపుతున్నాడో ఖురాన్ ద్వారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీతుల ద్వారా ఇప్పుడు అర్థం చేసుకుంటే ఆ రోజు మనకు ఎన్నో సులభతరాలు లభిస్తాయి, ఎంతో ప్రశాంతత ఉంటుంది. అవిశ్వాసులకు, పాపాత్ములకు ఉండే అటువంటి శిక్షలు, ఉండే అటువంటి ఆ గాంభీర్యం, భయంకరం విశ్వాసులకు, పుణ్యాత్ములకు ఉండదు. అయితే వాస్తవానికి ఈ సందర్భంలో
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి హదీత్ను మనం గుర్తు చేసుకుంటే ఎంత కళ్ళకు కట్టినట్లుగా ఉంటుంది. ప్రవక్త వారు చెప్పారు, సునన్ తిర్మిజీలోని సహీ హదీస్, మన్ సర్రహు అన్ యందుర ఇలా యౌమిల్ ఖియామah కఅన్నహు రఅయు ఐన్ ఫల్యక్రా ఇద షంసు కువ్విరత్ వఇద సమాఉ ఫతరత్ వఇద సమాఉ షక్కత్. ఎవరైతే తమ కళ్ళకు కట్టినట్లుగా ఇప్పుడే దానిని వాస్తవాన్ని చూస్తున్నట్లుగా, అంటే ప్రళయాన్ని, ఎవరైనా ప్రళయాన్ని తమ కళ్ళారా ఇప్పుడే చూసుకోవాలనుకుంటే వారు ఈ ఇదశంసుకు విరత్, దీని తర్వాత ఇదస్సమాఉన్ ఫతరత్, మరి దాని తర్వాత ఒక సూరా ముతఫిఫీన్, దాని తర్వాత ఇదస్సమాఉన్ షక్కత్, ఈ 3 సూరాలు తక్వీర్, ఇన్ఫితార్, ఇన్షికాక్, ఈ 3 సూరాలు చదువుకోవాలి. ఈ 3 సూరాలు చదివారంటే ఇప్పుడే ప్రళయం సంభవిస్తున్నట్లుగా మనం మన కళ్ళారా చూసుకోవచ్చు. అల్లాహు అక్బర్. ఈ ఆయతులను మళ్ళీ మళ్ళీ చదవండి. ఈ హదీత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన హదీత్ను చదవండి. ఇక వాస్తవానికి ప్రవక్త వారి మాట ఎంత సత్యమో మనకు అర్థమవుతుంది కదా. ఆ భయంతో మనం చదివామంటే ప్రళయం సంభవించినప్పుడు ఎలా ఉంటుందో దీన్ని శ్రద్ధగా అర్థం చేసుకున్నామంటే వాస్తవానికి మనం భయకంపితులైపోతాము. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరా. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే మీ ప్రత్యేక గ్రూప్ కూడా ఉంది, మరియు పర్సనల్గా ఏదైనా ఉంటే అడగవచ్చును. జమాత్ నిలబడడానికి సిద్ధంగా ఉంది కనుక నేను అనుమతి కోరుతున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.